ఎవ్రీ వీక్ దోశలు చేసుకుంటాం కదండి. దోశల్లోకి పల్లి చట్నీ కంటే కూడా నాకు బీరకాయ టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. జనరల్గా నాకు బీరకాయ కర్రీ తినబుద్ధి కాదు, అందుకే ఇలా పచ్చడిలాగా చేస్తూ ఉంటాను. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అలాగే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా, అలాగే కరివేపాకు తరుగు, పసుపు, ఉప్పు, అలాగే 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని మంచిగా బీరకాయ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా వీటిని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన దాన్ని పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసి తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని రుబ్బుకోవడమే. ముందు అయితే కొంచెం మిక్సింగ్ జార్లో పల్లీలు లేదా నువ్వుల్ని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించిన బీరకాయ టమాటా ముక్కల్ని వేసుకొని పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పోపు పెట్టేసుకొని దోశల్లోకి, అన్నంలోకి మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేయడమే. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.